ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ సోలోమన్ నా పేరు. ముందుగా ఆదిలాబాద్ రీజన్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, బైన్సా, ఆసిఫాబాద్, మంచిర్యాల, గుట్నూరు డిపో బస్సులలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణిక దేవుళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్నటువంటి మా రీజన్ పరిధిలో తిరుగుతున్న మరి బస్సులు మొత్తము 612 బస్సులు మేము తిప్పుతూ ఉన్నాం. ఈ 612 బస్సుల్లో మరి ప్రయాణికుల యొక్క సంఖ్య గణనీయంగా పెరగడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్లో మహాలక్ష్మి పథకము అనౌన్స్ చేసిన తర్వాత మహాలక్ష్మి ప్రయాణికుల యొక్క సంఖ్య గణనీయంగా పెరగడం జరిగింది. ప్రతి డిపో పరిధిలో కూడా ప్రయాణికుల యొక్క సంఖ్య పెరగడం జరిగింది. అయితే ప్రయాణికుల సంఖ్యకు అనుకూలంగా ఉన్నటువంటి బస్సులను కూడా ఎప్పటికప్పుడు మేము సమీక్ష చేస్తూ ఉన్నాం. అయితే ప్రతిరోజు 2,70,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆ 2,70,000 ప్రయాణికుల్లో 1,50,000 మంది సుమారుగా మహిళలు మహాలక్ష్మిలో ప్రయాణం చేస్తున్నారు. మిగతాది ఫేర్ పెయిడ్ ప్యాసింజర్స్ జెంట్స్ ప్రయాణం చేస్తున్నారు. మా యొక్క ఆక్యుపెన్సీ రేషియో ఇంతకుముందు మహాలక్ష్మి రాకుంటే ముందు మరి 68 ఉండేది. ఇప్పుడు 90% ఆక్యుపెన్సీ రేషియో. అంటే ఈ జూన్లో, అంటే స్లాక్ సీజన్ అయినా కానీ జూన్లో 90% ఓఆర్. టోటల్గా చూసుకుంటే 90% ఓఆర్. కొన్ని సర్వీసులల్లో 95-100% ఓఆర్ వరకు కూడా చేరుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము కూడా సమీక్షించుకుంటున్నాం. కాబట్టి ప్రయాణికులందరూ కూడా మరి ఆర్టీసీ బస్సులను మరి ఆదరించి మరి వాళ్ళు మమ్మలను మా బస్సులలో ప్రయాణిస్తున్నందుకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారి ద్వారా ఆదాయం కూడా మాకు పెరగడం జరిగింది. ఇంతకుముందు మాకు వచ్చినటువంటి ఆదాయము కిలోమీటర్కి 43 రూపాయల 24 పైసలు వస్తే ఇప్పుడు 57 రూపాయల 28 పైసలు ఆదాయం కూడా పెరగడం జరిగింది. తర్వాత మొత్తము మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య మొత్తము మేము ఒకసారి గమనిస్తే టోటల్ ప్యాసింజర్స్ ఇంతవరకు మహాలక్ష్మి ప్యాసింజర్స్ 3,57,00,000 మంది మా రీజన్ బస్సులో ప్రయాణించారు. కరెక్ట్గా స్పెసిఫిక్గా చెప్పాలంటే మరి 15/12/2023 నుంచి 21 జూలై 2024 218 రోజుల యొక్క మరి సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ని సమీక్ష చేస్తే 3,57,54,336 మంది ప్రయాణికులు మరి మహిళలు మహాలక్ష్ములు మా బస్సుల్లో ప్రయాణించారు. వారికి అందరికీ 0 టికెట్లు ఇవ్వడం జరిగింది. వారందరూ మరి ఆర్టీసీ బస్సుల ద్వారా మరి వారు తీసుకున్నటువంటి ఈ ప్రయాణానికి బట్టి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తప్పకుండా మరి ఇంకా మేము ఎక్కువగా ప్రయాణించడానికి, ఎక్కువగా ప్రయాణికులకి మేము ముందుకు వెళ్ళడానికి మేము అన్ని చర్యలు చేపడుతూ ఉన్నాము. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని చర్యలు కూడా మరి సిబ్బంది తోటి కూడా మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, సిబ్బంది యొక్క మరి ఆరోగ్యాల గురించి కూడా మేము ఎప్పటికప్పుడు సమీక్ష చేసి మరి మా ఎండి గారు సజ్జనార్ సార్ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి మరి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2 కూడా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2 అంటే ఇది రెండవసారి మొత్తము తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్నటువంటి మొత్తం అందరి ఎంప్లాయీస్కి మరి ఒకసారి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో అందరికీ ఒక 11 పారామీటర్లు చెక్ చేయడం జరిగింది. ఆ 11 పారామీటర్లు యూనివర్సల్ పారామీటర్స్. అవి చాలా మరి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి చేసుకోవాల్సినటువంటి పారామీటర్లు ఉన్నాయి కాబట్టి వాటిని మేము పారామీటర్లు చూసుకుంటూ మరి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసము మేము నిరంతరము మరి పైన మా ఉన్నటువంటి
మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎప్పుడు కూడా చీఫ్ మెడికల్ ఆఫీసర్స్ తర్వాత మా ఎండి గారి సూచనల మేరకు మేము వారి యొక్క పారామీటర్లు అబ్జర్వ్ చేసి వారికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మా దగ్గర ఉన్నటువంటి డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఆదిలాబాద్లో డిస్పెన్సరీ ఉంది, తర్వాత మంచిర్యాలలో కూడా డిస్పెన్సరీ ఉంది. ఆదిలాబాద్ డిస్పెన్సరీలో మాకు నిర్మల్ డిపో, బైన్సా డిపో వాళ్ళు, ఉట్నూరు డిపో వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆసిఫాబాద్, మంచిర్యాల డిపో వాళ్ళు మంచిర్యాలలో ఉన్నటువంటి డిస్పెన్సరీలో అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో ఎప్పటికప్పుడు మరి పరిశీలన కోసం వెళుతూ ఉంటారు. ఆ డిపో మేనేజర్ మేము కూడా వారికి ఏదైనా ఉందంటే ఎమర్జెన్సీ ఉంటే తార్నాకలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా పెరిగినాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా అక్కడ ఎంఆర్ఐ తీసేటువంటి సౌకర్యం కూడా రావడం జరిగింది. ఐసీయూ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఆరోగ్యాన్ని బాగు చేయడానికి మరి వైద్య సదుపాయాలు, వైద్య సౌకర్యాలు కూడా బాగా పెంచడం జరిగింది మా సంస్థలో. కాబట్టి వాళ్ళు ఇంకా ఆరోగ్యాలు బాగు కావడానికి వారి యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడము, తర్వాత ప్రయాణికులతోటి మర్యాదగా మాట్లాడుకుంటూ మరి ముందుకు వెళ్ళాలని సో వారికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో తప్పకుండా మరి ప్రయాణిక దేవుళ్ళందరూ కూడా మా యొక్క సేవలు మరి అందుకోవడానికి మేము కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఎప్పటికీ ఉంటాం. కాబట్టి సో మా యొక్క సేవలను మరి అందుకొని మాకు మంచి సహకారం ఇవ్వాలని అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.